నెక్స్ట్ అండి కూటమి ఎంపీలు సూపర్ హిట్ ఎంపీ కలిసెట్టికి ఫస్ట్ ర్యాంక్. మొత్తానికి ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యి ఆయన మొన్న జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, పార్లమెంటు ప్రతి అంశానికి కావచ్చు, సైకిల్ వేసుకొని చక్కగా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా కట్టుకొని ఎల్లో సైకిల్ తోటి వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే పార్లమెంటు అంటే లోక్సభకు సంబంధించినటువంటి ఒక డేటాని ఈరోజు పార్లమెంటు ఎంపీల పనితీరు మీద వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ని మెన్షన్ చేశారు. ఆ క్లియర్ రిపోర్ట్లో ఏంటంటే మొత్తము టీడీపీ ఎంపీలు ఈ ఏడాదిలో ఈ సంవత్సర కాలంలో సరాసరి 1576 ప్రశ్నలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలు 1576. అందులో టీడీపీ ఎంపీలు మాత్రం అడిగింది 1081, వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలు 267, అట్లా బీజేపీ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలు 134, జనసేన ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలు 94. హాజరులో బీజేపీ ఎంపీలకు మొదటి పర్సంటేజ్ 87% ఉంది, టీడీపీ ఎంపీలకి 86% ఉంది, జనసేన ఎంపీలకి ఇద్దరికి 82% ఉంది, వైసీపీ ఎంపీల హాజరుకి 74% ఉంది. అయితే సభలో ఎక్కువ ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళలో రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఎంపీ నర్సాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. మొత్తం 22 చర్చల్లో ఆయన పాల్గొని 67 ప్రశ్నలకు గాను 67 ప్రశ్నలు అడిగారు లావు కృష్ణదేవరాయలు. అట్లాగే పనితీరులో కూడా ఏపీ నుంచి నంబర్ 1 స్థానంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. అట్లాగే పనితీరులో 2వ స్థానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు, డాక్టరు. అదే పనితీరులో 3వ స్థానంలో జనసేన ఎంపీ బాలశౌరి బందరు జనసేన ఎంపీ బాలశౌరి ఉన్నారు. 4వ స్థానంలో టీడీపీ ఎంపీ హరీష్ మాధుర్ ఉన్నారు. అట్లాగే 5వ స్థానంలో కలిసెట్టి అప్పలనాయుడు ఉన్నారు. 6వ స్థానంలో ఇక అట్లా కేసినేని చిన్ని, అట్లాగే ఇట్లా లిస్ట్ అంతా ఉంది 5 వరకు. అయితే సభకు హాజరు విషయంలో మొత్తం సభకి హాజరైనటువంటి వాళ్ళల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఉన్నాడు. సరే క్వశ్చన్లు వేసినా వేయకపోయినా ఉదయాన్ని అందరికంటే ముందు వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మొత్తానికి పార్లమెంటు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎంపీ అభ్యర్థులందరినీ కూడా మంత్రులందరూ చక్కగా విష్ చేసుకుంటా నమస్కారం పెట్టుకుంటా అందరికి అట్లా ఉండి కాస్త అన్నీ నోట్ చేసుకుంటా అలవాటు అవుతూ ఉన్నాడు. అంటే ఒక చిన్న కార్యకర్త, ఒక పార్టీకి నిబద్ధత కలిగిన వ్యక్తి గెలిచి ఆడికి వెళ్ళింది. ఆయన చూడండి ఎప్పుడైనా మీరు ఆ పసుపు చక్క వేసుకొని ఉంటాడు అక్కడ కూడా. అంటే అది ఒక టీడీపీ తీర్చిదిద్దినటువంటి కొన్ని నాయకత్వాల్లో అదొక నాయకత్వం. సరే ఏదన్నా కానీ ఆయన మొత్తం దేశంలోనే తొలి స్థానంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఉన్నాడు హాజరైనటువంటి విషయంలో. ఓవరాల్ ర్యాంకింగ్స్లో కూడా ఆయన 4వ స్థానంలో ఉన్నాడు అనేది లోక్సభ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేశారు. శిరీష్ ఏంటి మొత్తానికి ఇటు లావు నెంబర్ 1, ఇటు దీంట్లో కలిసెట్టి అప్పలనాయుడు నెంబర్ 1, మొత్తానికి రికార్డ్స్ని బ్రేక్ చేస్తున్నారు. సో టీడీపీ ఎంపీల యొక్క పనితీరు వెనుక అధినేత సిబిఎన్ అదేవిధంగా లోకేష్ ఉన్నారు. ఎందుకంటే దీనికి నేను కారణం చెప్తాను. ప్రతిసారి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు కానీ లేకపోతే పార్లమెంటు సమావేశాలకు ముందు కానీ ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క మంత్రిత్వ శాఖ లేదంటే 1-2 ఎంపీలకు కొన్ని మంత్రిత్వ శాఖలంటి కూడా అప్పగించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి మీరు ఈ ఇష్యూస్ని పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడు లేవనెత్తండి, దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వండి, దీనికి సంబంధించి మీరు కలవండి. మొన్న లోకేష్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా అందరు ఎంపీలను కూర్చోబెట్టుకున్నారు. ఇటు ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మినిస్టర్ రిలేటెడ్ ఇష్యూస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే రిప్రజెంటేషన్స్ ఇష్యూస్ అన్ని తీసుకురండి అని చెప్పేసి వాటన్నిటిని కూడా మినిస్టర్కి ఇచ్చి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ మా వల్ల ఈ సమస్య ఉంది, మీరు వీటిని సార్ట్అవుట్ చేయండి, మీరు పరిష్కారం చూపండి, వీటిని పనిచేయండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మంత్రిత్వ శాఖల వారీగా కానీ ఎంపీల పనితీరు విషయంలో కానీ టీడీపీ అధిష్టానం చాలా దగ్గరగా ఉండి క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. రోజు వీళ్ళకి అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఉంటుంది, అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేయాలి. సార్ ఇంతమంది ఎంపీలు ఈ రోజు వచ్చారు, ఈ రోజు ఈ ఎంపీ రాలేదు, ఈ కారణంతో రాలేదు అనేది
పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ నుంచి, అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఏ విధంగానైతే డిసిప్లిన్ ఉంటుందో అలాంటి రిపోర్ట్ అనేది కూడా అధిష్టానానికి వెళ్తుంది. అదేవిధంగా ఈ రోజు ఏ ఎంపీ ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, అదేవిధంగా ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాడు. సాధారణంగా 2-3 రోజుల ముందే ఈ క్వశ్చన్స్ కి సంబంధించి లాటరీ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. అందులో స్టార్డ్ అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉంటాయి. స్టార్డ్ అంటే ముఖ్యమైన అంశాలకు సంబంధించి స్టార్డ్, అదేవిధంగా దానికి అనుబంధ క్వశ్చన్స్ వచ్చేది అన్స్టార్డ్ గా సప్లిమెంటరీ క్వశ్చన్, అదేవిధంగా కొన్ని నియోజకవర్గానికి సమస్యకు సంబంధించి అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉంటాయి. అలాంటివి ఇవ్వడంలో ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకొని వీళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి. రైట్. నెక్స్ట్